రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 29నే టెట్ పరీక్షకు దరఖాస్తులకు గడువు ముగిసింది. టైం ముగిసేసరికి మొత్తం 2.37 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత టెట్ కంటే 50,000కు పైగా అప్లికేషన్లు పెరిగాయి. ఈసారి టెట్ పరీక్ష పోటీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు. గత టెట్లో 1,83,653 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా అదే నెల 29వ తేదీతో ముగిసింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 29నే టెట్ పరీక్షకు దరఖాస్తులకు గడువు ముగిసింది. టైం ముగిసేసరికి మొత్తం 2.37 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత టెట్ కంటే 50,000కు పైగా అప్లికేషన్లు పెరిగాయి. ఈసారి టెట్ పరీక్ష పోటీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు. గత టెట్లో 1,83,653 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా అదే నెల 29వ తేదీతో ముగిసింది. ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ లైవ్ లో అందిస్తారు. విజయ్, టెట్ దరఖాస్తుల గడువు ముగిసినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించి దరఖాస్తు గడువు మొన్న శనివారం రోజు 29వ రోజు ముగియడం జరిగింది. వాస్తవానికి గతంతో పోలిస్తే ఈసారి టెట్కు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఈసారి టీచర్లు దాదాపు 71,000 మంది టెట్కు అప్లై చేసుకున్నట్టు కూడా విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే అంటే రీసెంట్గా గత సంవత్సరం నిర్వహించిన టెట్తో పోలిస్తే 50,000 పైన కూడా ఈసారి అప్లికేషన్స్ పెరిగాయి. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ కంపల్సరీ అనేటువంటి నిబంధనతోని ఎక్కువ శాతం టీచర్లు టెట్ను అప్లై చేసుకోవడం జరిగింది. ఇక ఈరోజు చివరిగా ఎవరైనా అభ్యర్థులకు సంబంధించి వారి అప్లికేషన్లో ఏమైనా తప్పులున్నా, వారి డాక్యుమెంట్స్కి సంబంధించి ఆన్లైన్లో ఏమైనా మిస్టేక్ చేసినా ఈరోజు ఎడిట్ ఆప్షన్కు లాస్ట్ డేట్ అని కూడా విద్యాశాఖ వర్గాలు కూడా వెల్లడించాయి. ప్రతి సంవత్సరానికి సంబంధించి టెట్ నిర్వహణ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఇక 70,000 మంది టీచర్లు అప్లై చేసుకుంటే మిగతా 1,80,000కు సంబంధించి మిగిలిన వారందరూ కూడా ఇటు డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు కూడా టెట్కు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా విద్యాశాఖ వెల్లడించడం జరిగింది. టీచర్లు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా టెట్ జీవోను సవరణ చేయడంతో ఖచ్చితంగా టీచర్లకు సంబంధించినటువంటి వారి ప్రమోషన్లు కానీ ఇతర వారికి అందేటువంటి బెనిఫిట్స్ రావాలంటే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి టెట్ దరఖాస్తు చేసుకునే సంఖ్య కూడా పెరిగినట్టు విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక పరీక్షకు సంబంధించి కూడా వచ్చే సంవత్సరం అంటే జనవరి 3 నుంచి 31 వరకు కూడా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కూడా ఆన్లైన్ మోడ్లో కూడా టెట్కు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆల్రెడీ అధికారులు కూడా ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఎవరికన్నా అభ్యర్థులకు టెట్ విషయంలో ఏమన్నా ఇబ్బందులున్నా, ఏమన్నా సమస్యలున్నా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా విద్యాశాఖ వర్గాలు కానీ ఇటు ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటున్నారు. అభ్యర్థులకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా కూడా వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. ఎడిట్ ఆప్షన్కు సంబంధించి ఖచ్చితంగా, ఎందుకంటే చిన్న చిన్న తప్పులు చేయడంతో దాని ఇంపాక్ట్ భవిష్యత్తులో వచ్చే టెట్ సర్టిఫికేట్ల మీద పడుతుంది కనుక ఈసారి ఎస్సీఆర్టీ వర్గాలు కూడా ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించాయి. ఈ రోజుతోని ఆ ఎడిట్ ఆప్షన్ గడువు కూడా ముగియడంతో చాలా వరకు కొన్ని సర్నేమ్స్ కానీ వారికి సంబంధించినటువంటి అడ్రస్లు కానీ వారి సర్టిఫికేట్ విషయంలో కొన్ని ఎర్రర్స్ ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఇక టెట్ విషయానికి వస్తే ఈసారి ఇటు కేజీబీవి కానీ గురుకులాలకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఇంటెక్ట్ అనేక మంది టీచర్లు కూడా ఈసారి టెట్ రాయబోతుండటంతో ఏర్పాట్లు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ కూడా పకడ్బందీగా చేస్తుంది. పరీక్షకు సంబంధించి కూడా ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. ఇటు దీంతో పాటు డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు కూడా, ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితే ఫ్యూచర్లో కండక్ట్ చేసేటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది కనుక డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు కనుక సో టెట్ క్వాలిఫై కావాలని చెప్పి కూడా ఇటు నిరుద్యోగులు చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. సో సాటర్డే రోజు లాస్ట్ మంత్ 29th రోజు అయితే టెట్ అప్లికేషన్కు సంబంధించిన దరఖాస్తు గడువు ముగిసింది. ఈరోజు ఫైనల్గా ఎడిట్ ఆప్షన్కు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నా ఆన్లైన్లో కూడా వాటిని సరి చేసుకునేందుకైతే అవకాశం కల్పించింది. ఓవరాల్గా టెట్ పరీక్షకు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి 51,000 పైన ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టు కూడా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అపర్ణ.